భువనగిరిలో మహిళా శక్తి క్యాంటీన్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోటి మందిని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. పావుల విత్తికే పావుల వడ్డీకే మహిళలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం నాడు మొదలు మహిళా సంఘాలకు ఈరోజు మోత్కూరులో మొదటి మోడల్ యూనిట్గా తీసుకున్నారు. అక్కడ పెడతా ఉన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి. సో అదే కాక అన్నిటికంటే ముఖ్యం ఇంకా గత 10 ఏళ్ల నుంచి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పావుల వడ్డీ మొదలుపెట్టారు. పావుల విత్తికే పావుల వడ్డీకే మహిళలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం నాడు మొదలుపెట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను వృద్ధిలోకి తీసుకురావడానికి వాళ్ళకు ఒక మహిళా సాధికారత దిశగా వాళ్ళు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తే గత 10 ఏళ్లలో ఈరోజు మాట్లాడే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఓ ధనిక రాష్ట్రంలో పావుల వడ్డీ మహిళలకు ఇవ్వాలనే సోయే లేని పరిస్థితి. పావుల వడ్డీ మొత్తమే ఎగ్గొట్టారు. ఈరోజు మేము చేసే ప్రతి కార్యక్రమానికి అడ్డం పడుతుంది. పావుల వడ్డీ అనేది మర్చిపోయారు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా క్యాబినెట్ సదస్సులు ఈరోజు నిర్ణయం తీసుకొని పావుల వడ్డీ కాదు అసలు మిత్తే వద్దు, వడ్డీ లేని రుణాలు ఇస్తాము ఈరోజు మహిళలకు అని చెప్పి అంటే గొప్ప కార్యక్రమం చేస్తూ మహిళలకు ఇంకా ఎంకరేజ్ చేయాలి. మహిళా సంఘాలకు ఈరోజు మోత్కూరులో మొదటి మోడల్ యూనిట్గా తీసుకున్నారు.